అందరికీ వందనాలు మేడం. వందనాలమ్మ. మళ్ళీ ఈరోజు ఈ పునరుత్థాన దినమున మనందరం కూడా కలుసుకునే అవకాశం, ఆయన్ని ప్రార్థించే అవకాశం, వాక్యం ధ్యానించుకునే అవకాశం మరొకసారి దయచేసినందుకు ఆ దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ, మరి ఈరోజు ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే. అంటే వాక్యం సంబంధమైనది కాదు గానీ, ఏప్రిల్ 14 అంటే మన నవభారత రాజ్యాంగ నిర్మాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినోత్సవం. ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, అట్టడుగు వర్గాల నుంచి ఆయన తీసుకొచ్చి ఒక పెద్ద ప్రజాస్వామిక దేశానికి రాజ్యాంగం రాయించినటువంటి ఘనత ఆ దేవునికి దక్కింది. ఎందుకంటే సామాన్య మానవులు పడే ఇబ్బంది, సామాన్య మానవులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అదేవిధంగా ఆ వర్గాల్లో ఉన్నటువంటి స్త్రీలు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆయనకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. కాబట్టి ఎవరితో మనకు రాజ్యాంగం రాయించాలి అనేది ఆయన దేవుడు చక్కగా ఎన్నుకొని రాయించడం అనేది జరిగింది. దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుందాం. దేవుడు ఆయన వాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుందాం. ఆయన చేత రాయించినటువంటి రాజ్యాంగం ద్వారా మనకు సంక్రమించిన హక్కుల నిమిత్తం వందనాలు చెల్లించుకుందాం. అదేవిధంగా ఈ రోజు మనం ఇట్లా వాక్యం చెప్పుకోగలుగుతున్నాము, బహిరంగంగా ప్రార్థనలు చేసుకోగలుగుతున్నాం, మత స్వేచ్ఛ అనుభవించగలుగుతున్నాం అంటే ఆ రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కే. నో డౌట్ దేవుడు ఆయనతో చేయించారు, కానీ దేవుడు పని చేయటానికి ఒక వ్యక్తి కావాలి. కాబట్టి ఆ వ్యక్తి ఆయనగా ఉండటం అనేది మనకు చాలా దీవెనకరం. రెండోదిగా చూస్తే, ప్రస్తుత సమాజంలో వినపడుతున్నటువంటి మాటలు మరి తర్వాత ఈ 2024 తర్వాత వచ్చే ఎలక్షన్స్ అనేవి డెమోక్రటిక్ వేలో జరుగుతాయా, డిక్టేటర్షిప్ వస్తుందా, రాజ్యాంగాన్ని ఎంతవరకు అమలు పరుస్తారు, రాజ్యాంగానికి ఏ విధంగా తూట్లు పొడుస్తారు అనేది కూడా మనకు వినపడుతూ ఉంది. కాబట్టి రాజ్యాంగం సరిగ్గా అమలు పరచబడకపోతే ఫస్ట్ నష్టపోయేది మనమే. కాబట్టి మనం ఈ రోజు నుంచి కూడా మనం చేయవలసినటువంటి ప్రార్థన, మనం బహిరంగంగా ఆరాధించుకోవటానికి, వాక్యం వినటానికి, చెప్పటానికి, అనేకల ఆత్మల రక్షణార్థం మనం పనిచేయటానికి, మత స్వేచ్ఛ అనేది మనకు కల్పించే ప్రభుత్వం మనకు రావాలని, అదేవిధంగా ఏ ప్రభుత్వం వచ్చినా రాజ్యాంగ పరిరక్షకులుగా ఉండాలి తప్పించి రాజ్యాంగానికి తూట్లు పొడిచేవారు కాకుండా ఉండాలని చెప్పి జరగబోయే ఎలక్షన్స్ అన్ని కూడా దేవుని చిత్తానికి అప్పగించుకుంటూ, ఎవరో వస్తారులే మనకి ఏంటని ఉదాసీన వైఖరితో ఉండకుండా, ఇప్పటికే రెండో రాకడ సూచనలు అనేవి మనకి గమనిస్తే, అంటే పరిశుద్ధ గ్రంథం మనకు క్షుణ్ణంగా చదివితే రెండవ రాకడ సూచనలు అనేవి చాలా మనకి కనపడుతూనే ఉన్నాయి. నిన్న నేను యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం చదువుతుంటే, యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు అంటూ ఉన్నాడు, వ్యర్థమైన దర్శనాలు, వ్యర్థమైన ప్రవచనాలు చెప్తున్నావని ఈ జనులైనటువంటి ఇశ్రాయేలీలు అనుకుంటున్నారు, నీ గురించి నా గురించి కూడా. కానీ వారికి ఒకసారి చెప్పు, నేను ప్రవచింపచేసిన ప్రవచనాలు కానీ, నేనిచ్చిన దర్శనాలు కానీ అవి అమల్లోకి రావటం మొదలు పెడితే చాలా త్వరగా వస్తాయి. కన్ను మూసి తెరిసేటంతలో ఆ నెరవేర్పంతా కూడా జరిగిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా వారు సిద్ధపడి మారు మనసు పొందేటట్టుగా వారిని సిద్ధపడమని చెప్పి ఆ యెహెజ్కేలు గ్రంథకర్త ద్వారా ఆ రోజు చేసిన హెచ్చరిక ఈ రోజు మనకి కూడా ఆయన చేస్తూ ఉండడం గమనించుకుని, మనం మన కుటుంబం వరకు మాత్రమే కాకుండా జరుగుతున్న సంఘటనలు ఎప్పటికప్పుడు సమీక్షించుకుని, క్రైస్తవం యొక్క ముఖ్యమైన బాధ్యత దేశం కోసం, ప్రపంచం కోసం, సమకాలీన పరిస్థితుల్లో మనం ఎదుర్కొన్న సమస్యల కోసం మనం ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆ బాధ్యతను చక్కగా నెరవేర్చడానికి ఆయన మనల్ని నడిపించాలని, దానికి తగిన శక్తి, జ్ఞానం ఆయన అనుగ్రహించాలని కోరుకుంటూ, ప్రార్థనా జీవితంలో మరింత పట్టుదలతో ప్రార్థించే యోధులుగా మనం ఉండాలని కోరుకుంటూ, మరి ఈ రోజు మూలవాక్యం చూసినట్టయితే యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చూస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై
ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ప్రేమ మండిన మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్తుతి నాయన, వందనాలు. మరొక్కసారి నాయన జీవం కలిగిన నామమును నాయన మేము ధ్యానించుకునే అవకాశం మాకు దయచేసినందుకు వందనాలు. నన్ను మరుగుపరచండి, ఒక బోరుగా వాడుకోనండి తండ్రి. నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు నాకు వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. అదే విధంగా నాయన ఏ రకమైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ, ఏ రకమైన అనారోగ్య సమస్యలు కానీ, రికార్డింగ్ సమస్య కానీ, ఏ సమస్య కూడా రాకుండా తండ్రి ఆదరించి అంతవరకు మీరు తోడుకోండి. కార్యాంతమైన బహుగా స్థుతించుకునే భాగ్యం దయచేయమని, వచ్చిన వారి బట్టి వందనాలు, రాబోయే వారిని కూడా నాయన క్షేమంగా నాయన తోడుకొని రండి. అదే విధంగా మరి ఈ రోజు మాత్రమే కాకుండా ఈ వీడియో ఎంతమంది అయితే తర్వాత చూస్తారో వారందరూ కూడా మేలు పొందే భాగ్యం దయచ్చు. మమ్మల్ని అందరినీ కాపుదలో ఉంచుకొని మరొక్కసారి నాయన నిజమే తండ్రి నాయన, ఒకవేళ మేము అలక్ష్యంగా ఉంటున్నామేమో, నిర్విచారంగా ఉంటున్నామేమో, ఒక్కసారి మమ్మల్ని మేము పరీక్షించుకుని ఆయన నీ వైపు తిరిగి నీకు సమీపంగా మొరపెట్టే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. యాకోబు గారు రాసిన పత్రిక గురించి ఒక 2 వీక్స్ మనం యాకోబు గారి గురించి, ఆయన బయోగ్రఫీ గురించి, అదే విధంగా యాకోబు పత్రిక ఎవరిని ఉద్దేశించి ఎందుకు రాశాడు అనే విషయాన్ని మనం 2 వీక్స్ మనం ధ్యానించుకున్నాం. ఆ తర్వాత మరి 2 వీక్స్ గ్యాప్ వచ్చింది. నేను అనుకున్నాను యాకోబు గారి పత్రిక బైబిల్లో పెట్టడానికి ఎన్ని ఆటంకాలు ఎదుర్కొందో, అదే విధంగా ధ్యానించడానికి కూడా ఒకవేళ ఆటంకాలు వస్తున్నాయేమో నాకు అని చెప్పి అనుకున్నాను. ఏదేమైనప్పుడు దేవుని చిత్తం. సరే, యాకోబు గారు రాసిన పత్రికను ధ్యానించేటప్పుడు అది ఏదో మర్మాలతో కూడిన మాటలు, లేకపోతే మంచి ఎక్కువ లోతు ఫిలాసఫీ అనేది ఉండదు. కానీ ఆ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దైనందిన జీవితంలో ఒక విశ్వాసిగా, ఒక నిజ క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా మనం జీవిస్తూ అనేక మందికి మార్గదర్శకులుగా ఉండటానికి ఈ పత్రిక ఎంతో ఉపయోగపడుతుందంటంలో సందేహం లేదు. ఎవరికి రాశారనేది మనకు తెలుసు. 1వ వచనం చూస్తే, దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయండి. ఈయన యేసుక్రీస్తు యొక్క సహోదరుడు, అంటే పరిశుద్ధాత్మల యేసుక్రీస్తు మరియమ్మ గారికి జన్మించిన తర్వాత మరి యూసెఫ్ గారికి, మరియమ్మ గారికి జన్మించిన సంతానంలో యాకోబు గారు ఒక కుమారుడు. ఆయన యేసుక్రీస్తు పునరుత్థానం వరకు కూడా యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచలేదు. కానీ పునరుత్థానుడైన యేసు ప్రత్యక్షం అయిన తర్వాత, దర్శనం స్వయంగా పొందిన తర్వాత ఆయన మళ్ళీ వెనుతిరగనటువంటి భక్తి విశ్వాసములతో, ఎంతో పశ్చాత్తాపంతో, నా ముందు ఉన్నటువంటి దైవ కుమారుని నేను దైవ కుమారుడిగా స్వీకరించలేకపోయాను, నేను ఎంత దౌర్భాగ్యం నేను చెప్పాను, చాలా పశ్చాత్తాపడి అట్లాంటి నిర్లక్ష్య వైఖరి మనలో ఎవరికి ఉండకుండా ఉండాలని ఎంతో నీతిమంతమైన జీవితం జీవిస్తూ ఈ పత్రిక ఆయన వ్రాసారు. ఈ పత్రిక వ్రాసేటప్పుడు తనని తాను యేసుక్రీస్తు సహోదరుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఆయన చెప్పలేదు, కానీ దాసుడను అని చెప్పి, దాసుడనే పదం చాలా అర్థం ఉంది, మనందరికీ తెలుసు. ఎందుకంటే మనం ప్రభువా అని చెప్పి యేసుక్రీస్తుని పిలుస్తున్నాం, కానీ నిజంగా ప్రభువా అని పిలిస్తే మన జీవితాన్ని ఆయనకు అప్పగించాలి. ఇన్ ఎవ్రీ మూమెంట్, ఇన్ ఎవ్రీ యాక్షన్ ఆయన మీద మాత్రమే డిపెండ్ అవ్వాలి. మనం చేసే ప్రతి పని పరికించి చూసుకుని, ఇది ప్రభు చిత్తమా కాదా అని చెప్పి పరికించి చూసుకునే అలవాటు, అనుభవం, అదే విధంగా ఆలోచన మనకి ఉండాలి. అట్లా ఉన్నవారే దాసులుగా తమను తాము చెప్పుకోవటానికి ఇష్టపడతారు. ఎందుకంటే దాసుని కన్నులు ఎప్పుడు కూడా యజమాని తట్టు తిరిగి చూస్తూ ఉంటాయి. ఈ విధంగా చక్కని సంబోధన, నేను దాసుని ఆయనకి అని చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ తర్వాత 2వ వచనం నుంచి 4వ వచనం 5వ వచనం వరకు మనం చూస్తే, నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును.
ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయను. ఈ 2వ వచనం నుంచి 4వ వచనం వరకు ఉన్న ఆ వచనాన్ని మనం చూసే ముందు ఒక్కసారి మనం 2 వారాల్లో ఈ యాకోబు పత్రిక గురించి చూసిన విషయాలు ఒక్కసారి రికాప్చులేషన్ అంటాం కదా! అందరూ టీచర్స్ అందరూ ఉన్నారు మనకు తెలుసు. 2 వారాలు అయిపోయింది కాబట్టి ఒకసారి 2 మినిట్స్ మనం రికాప్యులేట్ చేసుకుంటే సత్ప్రవర్తన విశ్వాసానికి మూలం. అంటే నేను విశ్వాసిని అని మనం ఇతరులకు చెప్పేటప్పుడు మనం చెప్పటం కాదు కానీ మన ప్రవర్తన ద్వారా ఈమె విశ్వాసి, ఈయన విశ్వాసి అని చెప్పి ఇతరులకి తెలియజేసేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి. అందుకనే మార్టిన్ లూథర్ గారు ప్రతి క్రైస్తవుడు చిన్న క్రీస్తు, నడుస్తున్న క్రీస్తు వలె ఉండాలి అని చెప్పటం జరిగింది. క్రీస్తు కొరకు హింసింపబడుతున్న వారిని ఆదరించి ప్రోత్సహించాలి. ఒక క్రైస్తవుని యొక్క ముఖ్యమైనటువంటి విధి ఏంటంటే మనం రక్షింపబడ్డాం సరే, ఇతరులు రక్షణ భాగ్యం పొందేటట్టు వారు ఒకవేళ శ్రమలకు బెదిరిపోయి వెనుతిరిగి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని ఆదరించి ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత. దేనికి ప్రోత్సహించాలి? మీరు బెదిరిపోవద్దు, విశ్వాసయాత్ర కొనసాగింపనివ్వండి అని చెప్పి మనం వారిని ఆదరించాలి. ఒక క్రైస్తవుడి యొక్క ముఖ్యమైన బాధ్యత. మూడోది అసలైన సంపద ఏమిటని వారికి వివరించి చెప్పాలి. విశ్వాసానికి మాట అన్నది ఎంత ప్రాముఖ్యమో వివరించి చెప్పాలి. నీ మాట ద్వారా ఇతరుల్ని నువ్వు ఆకర్షించేటట్టుగా ఉండాలి తప్పించి, అందుకని యేసుక్రీస్తు గురించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే ఆయన పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. అదే విధంగా ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి బంట్రోతులు ఇచ్చిన సాక్ష్యం యోహాను సువార్త 7వ అధ్యాయంలో మీరెందుకు ఆయన అరెస్ట్ చేసి తీసుకురాలేదంటే ఆ మనుషుడు మాట్లాడినట్టు మేమెన్నడూ వినలేదు, అట్లాంటి మాటలు విని ఆయన మేము టచ్ చేయలేకపోయామని చెప్పి వాళ్ళు చెప్పారు. కాబట్టి మన మాట ఇతరులను ఆకర్షించేటట్లుగా దేవుని వైపు నడిపించేటట్లుగా ఉండాలి ఒక విశ్వాసికి. ఇక 4వ విషయానికి వస్తే యథార్థమైన విశ్వాసం, ప్రార్థన, దైవ సంబంధమైన జ్ఞానము, ప్రయోజనాలు అన్ని వివరించి చెప్పాలి. యథార్థమైన ప్రార్థన అంటే ఏంటి, దైవ సంబంధమైన జ్ఞానం అంటే ఏంటి, అదే విధంగా మనం ప్రార్థించడం వల్ల మనకు ఇతరులకు కలిగే మేలు ఏంటనేది ఇంకా అనుభవం లేక కొత్తగా ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళకి మనం వివరించి చెప్పవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇక్కడ మనం వాక్యం వింటున్న ప్రతి ఒక్కరము ఆ కేటగిరీలోనే ఉన్నాం. మనమంతా రక్షింపబడిన వారు, నో డౌట్. మనందరికీ వాక్యం తెలిసిన వారమే, మనందరం కూడా ప్రార్థనా పరులమే. మన మీద ఉన్న బాధ్యతలు వరుసగా యాకోబు గారు చెప్తున్న ఒక్కసారి మనం అవలోకనం చేసుకుంటే నిజమైన విశ్వాసమే దేవుని కార్యసాధనకు మూలం. అంటే దేవుడు తన కార్యాన్ని భూమి మీద నెరవేర్చాలంటే నేను చెప్పాను కదా, బడుగు బలహీన వర్గాల్ని ఉద్ధరించాలని దేవుడు అనుకున్నప్పుడు తగినటువంటి సాధనం కావాలి ఆయనకు భూమి మీద. ఆయన అంబేద్కర్ ఆయన ఎంచుకున్నాడు. ఎందుకంటే ఆయనకున్నటువంటి జ్ఞానము మాత్రమే కాకుండా కమిట్మెంట్, డెడికేషన్, ఆయనలో ఉన్నటువంటి సాక్రిఫైసింగ్ నేచర్ బట్టి దేవుడు తన కార్యానికి ఆయన ఎంచుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అబ్రహాం, యోబు, లాజరు. అబ్రహాం గురించి మనకు తెలుసు, ఆదికాండం 22వ అధ్యాయంలో మరి ఎంత కఠినమైన పరీక్ష ఆయన పెట్టాడు, ఆ పరీక్షలో కూడా నెగ్గాడు. కాబట్టి ఆయన విశ్వాసులకి తండ్రి. ఇక యోబుని గురించి మనం చూస్తే ఆయనకు ఎదురైన పరీక్ష మామూలు పరీక్ష కాదు. అబ్రహాముని ఎందుకు ఎంచుకున్నాడు, యోబుని ఎందుకు ఎంచుకున్నాడు అంటే వాళ్ళు నిలబడగలరు. ఆయన యోబుని గురించి అపవాదితో చెప్పిన మాట, నువ్వు ఏమైనా పరీక్ష చేసుకో, అతని ప్రాణం మాత్రం తీసే హక్కు నీకు లేదని చెప్పంటే ఎంతవరకు హింసించిన దేవుని వైపు తిరుగుబాటు చేయనటువంటి మనిషి యోబు అని చెప్పి ఆ దేవునికి తెలుసు కాబట్టి యోబుని ఎంచుకున్నాడు. అదే విధంగా లాజరును చూసినట్టయితే 4 దినాలు అయిన తర్వాత 5వ దినాన్న లేపటానికి లాజరునే ఎందుకు ఎంచుకున్నాడు అంటే లాజరు ఆయన స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును, లాజరు బయటకు రా అని పిలవగానే బయటకు వచ్చాడు అంటే ఆ స్వరంలో పరిచితమైనటువంటి అనుబంధం ఉంది కాబట్టి, ఆయనతో కలిసిన అనుభవం లాజరుకు ఉంది కాబట్టి, ఆయన మీద విశ్వాసం లాజరుకు ఉంది కాబట్టి, అది దేవునికి తెలుసు కాబట్టి నా స్నేహితుడు అంటాడు ఆయన్ని. కాబట్టి యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్తారు కదా, నా గొర్రెలు నా స్వరము వినును అని చెప్పి. మరి అక్కడ ఉన్న సమాధుల్లో చాలా మంది ఉన్నారు, లాజరును మాత్రమే ఆయన ఎందుకు పిలిచారంటే ఆ స్వరము విని
వాళ్ళు ఆయన బయటకు వస్తాడు. ఆయన అదే చెప్తున్నాడు. మనం కూడా నిద్రించిన తర్వాత మన పేరు పెట్టి ఆయన పిలిచినప్పుడు, ఆ స్వరం మనకు పరిచితంగా ఉన్నప్పుడు మనం వెంటనే లేచి ఆయన ఎదుట నిలబడగలం. కాబట్టి విశ్వాసానికి కార్యసాధనకి అంటే దేవుడు విశ్వాసం ప్రజల్లో ప్రకటింప చేయటానికి కొంతమందిని దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రహాము, యోబు, లాజరు, అదేవిధంగా దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వీళ్ళ జీవితాలు మనం పరిశీలించినప్పుడు దేవుడు ఎన్నుకునేవారు ఎప్పుడు కూడా నిలబడగలిగే వారిని, స్థిర విశ్వాసం కలిగే వారిని ఎన్నుకుంటాడు. అంటే దేవుని యొక్క కార్య సాధన ఈ భూమి మీద జరగాలి అంటే అట్లాంటి మనుషులు కావాలి. నువ్వు నేను కూడా ఆ విధంగా ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు తప్పించి, ఆ 10 మంది పేర్లు మనం ఎంతసేపు చెప్పుకుంటూ, ఆ 10 మంది పేర్లతోటి మనం జీవించాలని కాదు గాని, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని అందుకనే ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడుగా అని చెప్పి ఆయన అంటాడు కదా హెబ్రీయులకు రాసిన పత్రికలో. కాబట్టి ఆ సాక్షి సమూహాన్ని చూసి మనం చూడండి, ఒక గ్యాలరీలో కూర్చొని చప్పట్లు కొడుతూ ఉంటారు ఒక కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు. ఆ చప్పట్లు కొట్టే వారంకే చూసి అక్కడికి వచ్చిన వారు ఆగిపోరు కానీ దాని ఇన్స్పిరేషన్ తీసుకున్న వాళ్ళు సాధించాల్సిన గోల్ సాధిస్తారు. అదే విధంగా మనం కూడా ఇట్లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని మనం సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి ఆయన వైపు చూస్తూ పరిగెత్తమంటాడు. ఎందుకంటే మనం ఆయనకి కావాలి. మనం ఆయనకి కావాలి. ఎందుకంటే ఈ లోకంలో ఇంకా అనేక మంది యేసు ఎవరో, రక్షణ అంటే ఏంటో, రక్షణ ప్రణాళిక ఏంటో తెలియని వారు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మనం వివరించి చెప్పటానికి మనలో పూర్తి విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే మనం ఇతరులకి చెప్పగలం. వెలిగే కొవ్వొత్తి మాత్రమే ఇంకొక కొవ్వొత్తిని వెలిగించగలదని మనకు తెలుసు కదా. కాబట్టి యాకోబు గారు ఏమంటున్నారంటే దేవుని యొక్క కార్య సాధన భూమి మీద జరగాలంటే విశ్వాసులైన వారు కావాలి. పరలోకమందున మా తండ్రి అని చెప్పి మనం నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక అంటాం. భూమి యందు నెరవేరాలంటే ఎలాగా? పరలోకంలో ఎలా నెరవేరుతుంది? దేవతలు, ఆ కెరూబులు, సెరూబులు అని చెప్పినట్టుగా విని ఆ స్తుతులు చేస్తూ ఆయన ఆజ్ఞను శిరసావహిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన చిత్తం అక్కడ నెరవేరుతుంది. అదే రకమైన రాజ్యం భూమి మీదకి మధ్యలోకి రావాలి అంటే నీ చిత్తము నెరవేరును గాక అంటే ఆ పరలోకంలో ఆ సైన్యము, ఆ దేవదూతలు ఎట్లాగైతే ఆయన చిత్తానికి తల వంచి విధేయులై నడుచుకుంటున్నారు, భూమి మీద ఆయనకి ఇష్టలైన వారు కూడా ఆ విధంగా నడుచుకున్నప్పుడు తప్పకుండా పరలోక రాజ్యం ఈ భూమి మీదకి వస్తుందని చెప్పినట్టుగానే. కాబట్టి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను కూడా ఆయన పనికి ఒక పాత్రధారిని కావాలి. నేను కూడా ఆయన చేతిలో ఉపయోగింపబడాలి. ఆయన కార్య సాధనలో నేను కూడా ఒక పాత్ర అవ్వాలి అని చెప్పి మనం అనుకోవాలి. అది యాకోబు గారు చెప్తుంది. అంటే ఆయన ముఖ్యమైన ప్రణాళిక ఏంటి? ప్రతి నాలుక ఆయన స్తుతించాలి, ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగాలి, ప్రతి ఆత్మ రక్షింపబడాలి. ఈ ప్రణాళిక నెరవేర్పు జరగాలంటే ఆయనకు భూమి మీద జనం కావాలి. ఎట్లాంటి జనం అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి అబ్రహాము, యోబు, లాజరు, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మంచి విశ్వాసులు ఉన్నారు కదా. వాళ్ళలాగా మనం ఉన్నప్పుడు చాలా త్వరగా పరలోక రాజ్యం అనేది భూమి మీదకి వస్తుంది. అదే విధంగా నిజమైన తర్వాత మనం పరిపూర్ణం కావాలంటే ఎట్లా ప్రవర్తించాలి అనేది కూడా వివరించాలంటే, అంటే ఆ పరిపూర్ణత అనే దానికి మనం అర్థం చేసుకొని కొత్తగా ఈ మార్గంలోకి వచ్చేవారికి ఈ విశ్వాసానికి ఎక్కడో ఇక చాలే అని మీరు అనుకోకూడదు. పరిపూర్ణత సాధించాలని చెప్పి పరిపూర్ణత అంటే ఏంటో మనం వివరించి చెప్పాలి. యోహాను సువార్త 15 వచనంలో ఆయన అంటారు, మీరు పరిపూర్ణులగునట్లు నేను ఈ మాటలు మీకు నేను చెప్తున్నాను అని చెప్పి, ద్రాక్షావళిని నేను, ద్రాక్ష తీగలు మీరని చెప్పినటువంటి వాక్యాలు మనం చూస్తాం. అదే విధంగా పేతురు గారు రాసిన 2వ పత్రిక, యోహాను గారు రాసిన 1వ పత్రిక ఇంట్రడ్యూషన్ పార్ట్ లో మొదటి అధ్యాయంలో మేమేదైతే విన్నామో, మేమేదైతే తాకి చూసామో, మేము ఎవరితోటైతే సహవసించామో వారిని గురించి మేము చెప్తున్నాం. ఎందుకంటే మీరు కూడా మా వలె పరిపూర్ణులకు నిమిత్తము అంటారు. అంటే ఆ పరిపూర్ణతలో ఉన్న అనుభవం
పేతురు గారు, యోహాను గారు, పౌలు గారు వీళ్ళందరూ పొందారు కాబట్టి ఆ అనుభవాన్ని మనకు వాళ్ళు చెప్తూ ఉన్నారు. మనం కూడా ఆ పరిపూర్ణతలో ఉన్న అనుభవాన్ని మనం పొంది విశ్వాసుల పరిపూర్ణులు కావాలి అని ఇతరులను మనం హెచ్చరించి ప్రోత్సహించాలి ఒక క్రైస్తవుడిగా. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఈ ఒకటో అధ్యాయంలో ఒక 5, 6గా మనం విభజించుకుంటే రెండో వచనం నుంచి 8వ వచనం వరకు విశ్వాసము మరియు జ్ఞానం. విశ్వాసానికి, జ్ఞానానికి ఉన్న సంబంధం ఏమిటి? అంటే ఏ జ్ఞానం? దైవ సంబంధమైన జ్ఞానం. ప్రతి విశ్వాసి బ్లైండ్ ఫెయిత్ అనేది ఉండకూడదు. నువ్వు అనుసరిస్తున్న దేవుడు ఎవరు? ఏంటి? ఆయన నేచర్ ఏంటి అనేది నువ్వు పూర్తిగా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఇతరులకు విశ్వాసాన్ని గురించి నువ్వు వివరించగలవు. అబ్రహాం గారు అంటారు కదా 14వ అధ్యాయంలో, అక్కడ ఆ రాజు కదులేమి రాజు మీరు సంపాదించినదంతా ఆ యుద్ధంలో మీరు సంపాదించినంతా మీరు పట్టుకెళ్ళినప్పుడు అబ్రహాం ఏమంటాడు? ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన సర్వాధికారి నాకిచ్చింది చాలు, నాకేమీ అక్కర్లేదు. అంటే నేను ఆరాధించే దేవుడు ఈ సృష్టికర్త, ఆయనే నాకున్నప్పుడు నాకివన్నీ ఎందుకు? అంటే మనం ఎవరినైతే వెంబడిస్తున్నామో ఆయన గురించి మనం చెప్పగలిగే స్థాయిలో ఉండాలి. ఆ జ్ఞానం ఉండాలి. అంతే తప్పించి ఏదో మా అమ్మగారు అనుసరించమన్నారు, మా నాన్నగారు అనుసరించమన్నారు, మా తాతయ్య గారు అనుసరించమన్నారు అని చెప్పి అనుకున్నట్టయితే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే చిన్నది. ఒకసారి ఒక డాక్టర్ గారు ఒక గ్రామంలో పనిచేశారంట. ఆయన డాక్టర్ కమ్ ప్రీచర్. ఆయన వైద్యం చేస్తూనే మంచి సువార్త బోధ చేశారు. ఒక వ్యక్తి తనకున్నటువంటి బలహీనతల నుంచి బయటపడ్డాడు. మద్యపానం బాగా సేవించేవాడట. ఈ డాక్టర్ గారు చెప్తున్న మాటలు విని ఆయన దాన్ని వదిలిపెట్టేశాడు. కానీ ఆ విచారకరమైన విషయం ఏంటంటే డాక్టర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోయాడంట. ఎందుకంటే ఆ డాక్టర్ గారు ఆయన ఆ డాక్టర్ గారిని బట్టి నేను మారాను అన్నాడు అతను. కాబట్టి డాక్టర్ గారు వెళ్ళిన వెంటనే మళ్ళీ మామూలు అయిపోయాడు. అలా కాకుండా యేసుక్రీస్తుని బట్టి నేను మారాను, యేసుక్రీస్తుని గురించి నేను తెలుసుకున్నాను, యెహోవా దయాళుడని నేను రుచి చూచాను అని చెప్పి ఆ అనుభవంలోకి మన జనాన్ని నడిపించినప్పుడు వాళ్ళలో ఇక మార్పు అనేది ఉన్నత స్థిర విశ్వాసంతో కొనసాగుతారు. అదే విధంగా పేదరికము, ఐశ్వర్యము లోక సంబంధమైన మాటల్లో పేదరికం వేరు, దైవ సంబంధమైన మాటల్లో పేదరికం వేరు, ఐశ్వర్యం వేరు. తర్వాత శోధన, పరీక్ష. శోధనకి పరీక్షకు ఉన్నటువంటి వ్యత్యాసం. తర్వాత వినడం, పని చేయటం. వినటం చాలా మంది వింటారు, పని చేయడానికి ఎందుకు వెనకబడుతున్నారు? ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో మనం చర్చిస్తాం. ఇప్పుడు రెండో వచనం నుంచి 5వ వచనం వరకు మనం గమనించినట్లయితే క్రైస్తవ జీవితంలో ధన్యకరమైన జీవితం జీవించడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎదురయ్యే పరీక్షలను భౌతిక నేత్రాలతో కాకుండా ఆధ్యాత్మిక నేత్రాలతో వాటి ఫలితాన్ని మనం చూచినప్పుడు ఇతరులకు మనం వాటిని వివరించి చెప్పగలము. మనం చాలా శ్రమలో ఉన్నప్పుడు ఇతరులు చూసి మనల్ని బట్టి వాళ్ళు బెదిరిపోయి మార్గంలోకి రాకూడదు, ఇన్ని శ్రమలు ఉన్నాయని చెప్పి వాళ్ళు బెదిరిపోకుండా మనం పడే శ్రమలను ఆధ్యాత్మిక నేత్రాలతో చూస్తూ ఇతరులకి వివరించి చెప్పాలి. అందుకనే పౌలు గారు ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఆయన బంధకాల్లో ఉండి ఆయన ఏం చెప్తున్నారంటే, నా బంధకాలను చూసి ఎవరు కూడా భయపడవద్దు, నేను సువార్త నిమిత్తము బంధించబడ్డని తప్పించి ఏ తప్పు చేసి కాదు, నా బంధకాలను బట్టి ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు, ఇంకా ఇంకా మీరు రెట్టించిన ఉత్సాహంతో సేవ చేయండి, నేను త్వరలో వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. ఈ బంధకాలు అనేవి నాకు ఆధ్యాత్మిక పోరాటానికి ఏమాత్రము ఆటంకం కాదు అని చెప్పి ఆయన ప్రోత్సహించాడు. అదే విధంగా యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో లోకంలో మీకు శ్రమ వస్తుంది, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్తాడు ఆయన. లోకంలో మీకు తప్పకుండా శ్రమ వస్తుంది నన్ను అనుసరించి. మనం చూస్తున్నాం కదా ఇప్పుడు మణిపూర్ లేకపోతే ఇంకా ఇతర రాష్ట్రాలు, అక్కడ వరకు ఎందుకు? అసలు నిజంగా ట్రూ క్రిస్టియన్ గా కొండ మీద ప్రసంగంలోని ధన్యతలన్నీ మనం అనుసరిస్తూ జీవించాలని ఒక స్థిర నిర్ణయం తీసుకున్నప్పుడు వెంటనే మనకి శ్రమలు, శోధనలు, పరీక్షలు ఎదురవుతాయి. సాదాసీదా క్రైస్తవతలు ఉన్నప్పుడు ఏ రకమైన పరీక్షలు అనేవి మనకి ఎదురవ్వవు. కానీ ట్రూ క్రిస్టియన్ గా మనం ఆ బ్లెస్డ్ లైఫ్ అనుభవించాలి, అనుసరించాలి ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. నాకు ఏ శ్రమలు లేవు అంటే, నాకు ఏ పరీక్షలు లేవు అంటే, నాకు ఏ శోధన లేదు అంటే
యు ఆర్ నాట్ ఎ ట్రూ క్రిస్టియన్ అని మనం చెప్పొచ్చు. ఇక్కడ ఆయన అదే చెప్తున్నాడు. మీరు ఎప్పుడైతే ధన్యకరమైన జీవితం జీవించాలని ఒక డెసిషన్ మనసులో తీసుకుంటారో అప్పుడు మీకు శ్రమలు, శోధనలు ఎదురవుతాయి. కానీ ఏమి భయపడవద్దు. నేను లోకాన్ని జయించాను. నాకు అన్ని శోధనలొచ్చినాయి. నేను లోకాన్ని జయించాను. కాబట్టి మీరు నన్ను మాదిరిగా తీసుకొని మీలో నన్ను నిలుపుకుంటే మీరు కూడా జయించగలరని చెప్పి యేసుక్రీస్తు శిష్యులతో చెప్పడం అనేది జరిగింది. ఆయన శిలువ మరణానికి వెళ్లే ముందు. అదే విధంగా రోమిలీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయం 5, 8 వచనాల్లో చూస్తే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగజేస్తది. శ్రమ పడే కొద్దీ ఓర్చుకుంటామంట. ఎప్పుడంటే మనకి వాక్యానుభవం ఉన్నప్పుడు. నరుని ఆత్మ వ్యాధిని ఓర్చును అంటాడు సామెతల గ్రంథకర్త. అంటే మన వ్యాధిలో ఉన్నా కూడా ఇది దేవుడు నాకు ఎందుకు ఇవ్వాలి అని దేవుడు దూషించకుండా మనం ఎప్పుడు ఉంటామంటే మనలో ఆత్మ సంబంధమైన దీపం మనలో ఉన్నప్పుడు దేవుని వైపు తిరుగుబాటు మనం చెయ్యం. కాబట్టి శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేస్తున్న మనకు తెలుసు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాడు పౌలు గారు. శ్రమ, ఓర్పు, ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణ. ఈ నిరీక్షణ మనకి సిగ్గుపరచదు. మనం ఎక్కడికి వెళ్తాం? దేవునితో సహవాసం చేయడానికి మనం వెళ్తాం. అదే విధంగా ఆయన చెప్పినటువంటి మాటల్లో వాటిల స్ఫూర్తి, ఈ మాటలు స్ఫూర్తిగా తీసుకుని మరి అపోస్తులు గాని, మిషనరీలు గాని సేవ చేశారు. ఇన్ని ఇక్కట్లు వాళ్ళు పొందారు. ఇన్ని శ్రమలను ఎదుర్కొన్నారు. ఒక్కొక్కసారి నేను ఈ మధ్య మిషనరీస్ చరిత్రలన్నీ కూడా నాకు వీలుగా లభ్యమైనంత వరకు రోజు కనీసం ఒక్కొక్క మిషనరీ చరిత్ర చదువుతూ ఉన్నాను. నిజంగా ఆ మిషనరీ చరిత్ర చదువుతూ ఉంటే అసలు ఎంత వీళ్ళు దేవుని కోసం ఎంత శ్రమ పడ్డారు, ఎన్ని బాధలు అనుభవించారు. ఎందుకు అంటే ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ. ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడు మనం కూడా ఆ శ్రమలు ఎదుర్కొని మనం సువార్త ప్రకటించగలం. నిజంగా మిషనరీస్ జీవిత చరిత్రలు చదువుతూ ఉంటే వాళ్ళు దేన్ని ఆశించలేదు. దేవుడు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళటం, ఏ పని చేయమంటే ఆ పని చేయటం, ఎట్లా జీవించమంటే అట్లా జీవించడం. వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటంటే అనేక ఆత్మలు రక్షణ. అదే విధంగా కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు ఆయన, మాసిదోనియా అకయ సంఘస్థులను చూడండి, వారు శ్రమలలో అతిశయించారంట. వాళ్ళు శ్రమలలో అతిశయించారు. ఎందుకంటే ఆ మాసిదోనియా అకయ సంఘాల్లో మంచి అసలు అకయ ప్రాంతంలోనే కదా అంతియోకయలని మొట్టమొదటిగా క్రీస్తుని అనుసరించే వాళ్ళని క్రైస్తవులు అన్నారు. ఆ ప్రాంతంలో విపరీతమైన హింస చెలరేగిందంటే సంఘం బలపడే కొద్దీ విపరీతమైన హింస చెలరేగి వాళ్ళు ఎన్ని రకాలుగా బాధలు పెట్టాలి. ఆ మాసిదోనియా అకయ సంఘాల్లో సంఘస్థుల్ని బాధలు పెట్టారంట. వాళ్ళు అసలు ఏ మాత్రము కూడా కించిత్తు బాధపడకుండా ఈ శ్రమలు మేము ఆహ్వానించదగినవే. ఎందుకంటే మేము క్రీస్తుతో నివాసం చెయ్యాలి అంటే ఈ శ్రమలు మేము పడాలి. లేకపోతే ఆయనతో మేము పాలిభాగస్సులు కాము అని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యారు. కాబట్టి ఆ శ్రమల్లో ఆనందించడం మాత్రమే కాకుండా అట్లాంటి శ్రమల్లో ఉండి ఆర్థికంగా పేదరికంలో ఉన్న సంఘాలు అయినప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే ఆ అవసరతలో ఉన్న వారికి సహాయం చేయటానికి దాతృత్వం చాలా విరివిగా వాళ్ళు కలెక్షన్స్ చేసి యెరూషలేములో ఉన్నటువంటి పేద యాజకులకు వాళ్ళు పంపించడం జరిగింది. వీళ్ళని పోల్చి పౌలు గారు అంటారు, ఓ కొరింథీ సంఘస్థులారా, ఒక్కసారి మాసిదోనియా అకయ వారిని చూడండి. వాళ్ళ శ్రమల్లో ఉండి శ్రమలలో అతిశయించడం మాత్రమే కాకుండా ఆ శ్రమలు పడే సమయంలో దాతృత్వాన్ని విపరీతంగా చేశారు వాళ్ళు. మీరు వాళ్ళకంటే ముందు ప్రారంభించారు కానీ ఆరంభ సూరత్వమే కానీ తర్వాత మీరు వెనకబడిపోయారు. మీరు అలా వెనకబడిపోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన స్థాపించిన సంఘం కొరింథీ సంఘం పౌలు గారు. అందుకని మాసిదోనియా అకయ సంఘస్థులు అప్పటికే కాదు ఇప్పుడు కూడా మనం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి సంఘాలు ఇవి. ఎంత హింసలు పడ్డారంటే అవన్నీ నేను చెప్పడానికి సమయం లేదు. కానీ వాళ్ళని విచిత్రమైనటువంటి బాధలు పెట్టారు అక్కడున్న యోధులు. అట్లాంటి బాధలను చాలా సంతోషించారంట వాళ్ళు. ఆహా, ఇన్ని బాధలు మేము పడుతున్నాం కాబట్టి మీకు క్రీస్తు చాలా దగ్గరికి వెళ్తాం, పరలోకం మాకు చాలా దగ్గరగా ఉందని చెప్పి అనుకున్నారట. అనుకుని
దాతృత్వం విపరీతంగా ఇచ్చారు. ఎందుకంటే ఇంకా మాతో పాటు అనేక మంది పరలోకానికి రావాలంటే వాళ్ళు కూడా విశ్వాస యాత్రలో కొనసాగాలి కాబట్టి మేము వారికి సహాయం చేయాలని. ఇవన్నీ కూడా యాకోబు గారు ఎందుకు చెప్తున్నారంటే మనం కూడా ఈ లక్షణాలు కలిగి ఉండి ఆ శ్రమల్లో వారు ఎట్లాగైతే మనం ఇప్పుడైతే చాలా సురక్షితంగా ఉన్నాం. రేపనేది ఎట్లా ఉంటదో మనకు తెలీదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ జీవితం అశాశ్వతం. ఎంతకాలం జీవించినా మోషే గారు చెప్పినట్టు నడు ఆయుస్సు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయినను వాటి వైభవం, ఆయాసము, దుఃఖమే. ఎప్పుడైనా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమే కాబట్టి ఆ ప్రాణం దక్కించుకుంటానికి అన్నట్టు కాకుండా ఆయన చెప్తాడు కదా, ఒకడు సమస్తం సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి మేలు అని చెప్పిన ప్రకారం మనం ఒకవేళ శ్రమలు పడవలసి వస్తే ఆ శ్రమలను ఆనందంగా స్వీకరించినప్పుడు ఆయన అనుగ్రహించే నిత్య జీవులు మనం ఉంటాము అని ఒక మంచి నిరీక్షణతో మనం ఉన్నప్పుడు ఇతరులను కూడా మనం ప్రోత్సహించగలం. ముందే మనం జారిపోయి బ్రతుకుంటే బలిసాగు తినొచ్చు అన్న ధోరణిలో మనం ఉంటే మనం ఇతరులకి ఏమీ కూడా చెప్పలేం కదా. మనం ముందు చెప్పేటప్పుడు మనం వారికి మాదిరికరంగా ఉండాలి. పౌలు గారి పత్రికలు మనం చెప్పాను కదా నేను ఈ క్రిస్టియన్ లిటరేచర్ లో హోలీ బైబిల్ అనేది ఎంతగా సేల్స్ ఉన్నాయో హోలీ బైబిల్ తర్వాత అంత సేల్స్ ఉన్నది ఏంటంటే పౌలు గారి లిటరేచర్. ఎందుకు ఆయన అంతగా జనం ఇష్టపడ్డారు అంటే ఆయన మాదిరికరమైనటువంటి జీవితం. ఆ జీవితం మనం జీవించినప్పుడు మాత్రమే ఇతరులకు మనం చెప్పగలం. అదే విధంగా ఇక్కడ ఆయన చెప్పినాడు, అయితే దేవుడు పెట్టే పరీక్ష అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే మనకు దైవ సంబంధమైన జ్ఞానం కావాలి. ఆది అపోస్తులు శిష్యులు శ్రమల్ని ఎందుకు సరదాగా వాళ్ళు చాలా జాలీగా ఎదుర్కొన్నారంటే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం. మీరు మహాసభలకు ఈడ్చుకెళ్తారు, మీ మీద అపనిందలు వేస్తారు, చెడ్డ మాటలు పలుకుతారు, అవసరమైతే మిమ్మల్ని చంపాలని కూడా చూస్తారు. ఏం మాట్లాడాలో మీరు ఏమి ఆలోచించొద్దు, పరిశుద్ధాత్ముడే మీ నోట పలికిస్తాడని చెప్పారు. కాబట్టి శ్రమలు ఎప్పుడైతే వచ్చినాయో వాళ్ళు వెంటనే ఓహో జీసస్ క్రైస్ట్ మనతో ఉన్నప్పుడు ఈ మాటలు చెప్పారు కదా, అమల్లోకి వచ్చేస్తున్నాయి. కాబట్టి మనం రెడీగా ఉండాలి ఆ శ్రమలు ఎదుర్కోవటానికి అని చెప్పి వాళ్ళు ఏమాత్రం అదరక బెదరక ముందుకి సాగిపోయారు. ఒకవేళ జీసస్ క్రైస్ట్ జనాన్ని ఆకర్షించుకోవడానికి, శిష్యులను ఆకర్షించుకోవడానికి నాతో వస్తే మీకు పొలాలు స్థలాలు ఉంటాయి, తర్వాత చాలా రాజ్య పూజితం జరుగుద్ది, మీకు అధికారాలు వస్తాయని చెప్పినట్టయితే జీసస్ క్రైస్ట్ చనిపోయిన తర్వాత పునరుజ్జాన అనుభవం వీళ్ళు పొందినా కూడా ఒకవేళ శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు వెనుతిరిగి ఉండేవాళ్ళు. కానీ ఆయన 16 అధ్యాయంలో చెప్తాడు కదా, నా తర్వాత వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు నీతిని గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి మిమ్మల్ని ఒప్పింప చేస్తాడు. నేను ఏ మాటలైతే చెప్పానో వాటిని మీకు జ్ఞాపకం చేస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు అని చెప్తాడు. కాబట్టి వాళ్ళు ఏ శ్రమని కూడా ఇదేదో కొత్త శ్రమ అని చెప్పి వాళ్ళు అనుకోలేదు. కొత్త శ్రమ అని వాళ్ళు అనుకోలేదు. కాబట్టి అయ్యో జీసస్ క్రైస్ట్ మాకు ఈ మాట చెప్పలేదే, ఇలాంటి జీవితం ఉంటుంది అనుకుంటే అసలు ఆయన వెంబడించేవాళ్ళం కాదు, మేము క్రైస్తవులుగా ఉండేవాళ్ళం కాదు, శిష్యులుగా ఉండేవాళ్ళం కాదు అనుకుంటానికి ఆస్కారం లేకుండా జీసస్ క్రైస్ట్ ప్రతిదీ కూడా ఒక గ్రాఫిక్ ఫిగర్ లాగా శిష్యులకి ఇదిగో ఇలా జరుగుద్ది, మిమ్మల్ని ఇలా తీసుకెళ్తారు, ఇలా చేస్తారని ఆయన ముందుగా చెప్పడం వల్ల శిష్యులు అంతా కూడా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. అది అంటే ఒక శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమను మనం తట్టుకోవాలి అంటే దైవ సంబంధమైన జ్ఞానం కావాలి. అందుకని పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం తర్వాత మీరు చదవండి, మొదటి వచ్చిన దగ్గర నుంచి. పేతురు గారు అంటారు, మీకు ఏదైనా శ్రమ సంభవించినప్పుడు ఏదో గొప్ప ఘనకార్యం మేము చేసేస్తున్నాము అని పొంగిపోకండి. దానికంటే మెయిన్ మీరు గమనించాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్ముడు మీలో పని చేస్తున్నాడని గమనించండి. మీకు శ్రమ వచ్చింది అంటే మీరు పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నారు, పరిశుద్ధాత్ముడు మీ మీద పని చేస్తున్నాడని సంతోషించండి. శ్రమను సంతోషంగా ఆహ్వానించండి, అనుభవించండి. ఇక్కడ శ్రమల్లో పాలిభాగస్తులైనట్టే తర్వాత ఆయన మహిమలో మీరు పాలిభాగస్తులు అవుతారు. అది మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగిందంటే మనకు వచ్చిన శ్రమని మనం సంతోషంగా అనుభవించాలి అంటే మనకి ఏం కావాలి? దైవ సంబంధమైన జ్ఞానం. ఒక క్రిస్టియన్ గా నేను జీవించేటప్పుడు నాకు ఒక సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యను ఛాలెంజింగ్ గా తీసుకుని నేను ముందుకు సాగాలి అంటే ఇదేదో క్రొత్త విషయం కాదు, క్రొత్త సమస్య కాదు. ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా నేను ఎదుర్కోవాల్సిన సమస్య అని చెప్పి మనకు ముందు ఆ జ్ఞానం ఉన్నట్టయితే
దాన్ని మనం అవలీలుగా ఎదుర్కోగలం. ఆ జ్ఞానం మనకి ఉండాలని చెప్పినాడు. అందుకనే పేతురు గారు తన మొదటి పత్రికలో అంటాడు, వెండి బంగారాల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన, నిర్దోషమైన, పవిత్రమైన, నిందారహితమైన రక్తం చేత మీరు విమోచింపబడ్డారు. నశించిపోయే సువర్ణానికే ఆ కంసాలి 7 సార్లు అగ్నిలో పుటం వేస్తాడు కదా! అట్లాంటిది మీ జీవితాలు అంతకంటే విలువైనవి. మీరు వెళ్ళబోయే ప్రాంతం అంతకంటే విలువైంది. ఆ ప్రాంతానికి మీరు వెళ్ళాలి అంటే, ఆ సహవాసం మీకు కావాలంటే, ఇవన్నీ కూడా స్వల్పకాలమైన పరీక్షలు. మీకు వాడబారని మహిమతో కూడినటువంటి అక్షయ కిరీటం అనేది దేవుడు మీకు ఉంచాడు. దాన్ని పొందాలంటే ఈ తాత్కాలిక శ్రమలు మీరు అనుభవించాలని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తే ద్విమనస్కులుగా ఉండొద్దు అంటాడు. ద్విమనస్కులుగా అంటే దేవుడని కాసేపు ఎక్కువ మంది క్రిస్టియన్స్ ప్రపంచంలో దేవుడు లేడు అని చెప్పి అనరు. దేవుడిని వ్యతిరేకించరు. కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞను అనుసరించడానికి మాత్రం వెనుతీస్తారు. కాసేపు లోకం, కాసేపు దేవుడు. చర్చిలో ఉన్నంత సేపు దేవుడు, బయటకు వచ్చినంత లోకం. అట్లాంటి ద్విమనస్కులుగా మీరు ఉండొద్దంటాడు. ఏలియా చెప్తాడు కదా, ఎంతకాలం మీరు ద్విమనస్కులుగా ఉంటారని చెప్పి. అయితే బయలునన్న పూజించండి, లేకపోతే యెహోవా దేవుని వైపు ఉండండి. ఎవరో అసలైన వారు నేను ఇప్పుడు తేల్చదలుచుకున్నానని చెప్పి అక్కడ ఆ పర్వతం మీద ఆయన పలికిన మాట మనకు తెలుసు కదా. ఎప్పుడైతే మనలో ఈ 2 రకాలైన మనస్తత్వం ఉందో మనం దేనికి కూడా అర్హత పొందలేం. ఆ తర్వాత వచనాల్లో మనం గమనించినట్లయితే 9వ వచనం, 10వ వచనం మనం గమనించినట్టయితే అక్కడ కూడా ఆయన చెప్పిన మాట, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశ యందు అతిశయించవలెను. ఇది కొంచెం అర్థం చేసుకోవటానికి, దీనుడైన వాడు ఉన్నత దశ ఏంటి, ఉన్నత దశలో ఉన్నవాడు దీనత్వం ఏంటి అనేది మనం ఆలోచిస్తే, అంటే ప్రతి లేని వాడికి స్థితి ఉంటుందని, ప్రతి ధనవంతుడికి స్థితి ఉంటుందని మనం చెప్పలేం. ఒక పేదవాడు తన పేదరికంలో, తన పేదరికాన్ని బట్టి దేవుణ్ణి దూషించకుండా, నాకేంటి ఏమున్నా లేకపోయినా నా దేవుడు నాకున్నాడు, సర్వ కృపానిధి, సకల ఐశ్వర్యములకు కారణభూతుడైన దేవుని నేను కలిగి ఉన్నాను, ఆ దేవుణ్ణి కలిగి ఉండటం కంటే నాకు మించిన ఐశ్వర్యం ఏముంది అని చెప్పి భావించినప్పుడు, ఆ పేద లాజరులాగా అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి అవకాశం ఉంటుంది. అలాగని చెప్పి పేదవాళ్ళందరూ ఆ స్థితి పొందుతారని మాత్రం మనం చెప్పలేం. పేదరికంలో ఉంటూ కూడా నేను పేదరికాన్ని అనుభవిస్తానని కృషించిపోకుండా, ఈ పేదరికం నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఏమీ ఆటంకం కాదు, నేను పేదరికంలో ఉన్న శ్రీమంతుడైనటువంటి ఆయన నేను కలిగి ఉంటే నాకంటే శ్రీమంతులు లేరు, నాకంటే ఉన్నత స్థితిలో ఉన్నవారు లేరు అని చెప్పి ఎప్పుడైతే అతిశయించి దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటాడో, అతడు పేదవాడు అయినప్పటికీ కూడా ఉన్నత స్థితిలో ఉన్నవాడితో లెక్క. అలాగే ఉన్నత స్థితిలో ఉండి తన దీనత్వాన్ని బట్టి సంతోషించాలి అంటాడు. అంటే ఇప్పుడు అబ్రహాం చూస్తాం. అబ్రహాం జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు ఆయనకి సెల్ఫ్ సెక్యూరిటీ, అంటే ఆయన చుట్టూ ఉండే రక్షక వలయం 318 మంది, అంటే స్వంత అంగ రక్షకులు. మనం లోతుని ఆపదలో ఉన్నప్పుడు రక్షించడానికి వెళ్ళినప్పుడు ఆ మాటను చూస్తాం. తన ఇంటిలో పుట్టి అలవాటు పడినటువంటి ఆ సైనికులు, వాళ్ళు యోధులు, అట్లాంటి వారిని 318 మందిని వెంట పెట్టుకుని వెళ్ళాడంటే ఇక చాలా మంది దాసదాసీలు ఆయనకి ఉన్నారు. అట్లాంటి అబ్రహాము దేవుడితో మాట్లాడేటప్పుడు ఏమంటాడు, నేను దుమ్మును ధూళిని అంటాడు. అంటే అబ్రహాము తనకున్నటువంటి ధనాన్ని బట్టి, తనకున్నటువంటి భోగభాగ్యాలను బట్టి, తనకున్నటువంటి సంపదను బట్టి అతను ఉన్నత స్థితిలో ఉన్నాను అని అనుకోలేదు. కానీ ఉన్నత స్థితిలో చూసే వాళ్ళకి ఉన్నత స్థితిలో ఉన్నట్టు కనపడుతున్నాడు. కానీ ఆయన మనసులో దీనత్వం ఉంది. ఈ భోగభాగ్యాలు గాని, ఈ ధనధాన్యాలు గాని దేవుని దృష్టిలోకి ఎన్నిక కావు. నాకు కావాల్సింది దేవుడు. ఎప్పుడు వస్తాయి ఈ మాటలు? ఇంత ఉన్నవాడు అయినప్పటికీ కూడా దుమ్మును ధూళిని అన్నాడు అంటే, మనం దేవుని ఎదురుగుండా నిలబడినప్పుడు ఒక్కసారి దైవత్వాన్ని, ఒక్కసారి మనల్ని పరిశీలించుకున్నప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి దీన స్థితి అనేది మనకి అర్థమవుతుంది.
అదే కదా పరిసయుడు సుంకరి చేసిన ప్రార్థన. పరిసయుడు ఎంతసేపు తన సెల్ఫ్ చెప్పుకుంటాడు. అతనేంటో దేవుడు తెలుసు కదా! మనం చెప్పుకోక్కర్లే. ఝాన్సీ కమలకి ఏంటో దేవుడు తెలీదా? నేను సో అండ్ సో, నేను అది ఇది అని చెప్పాలా? నేనేంటో మొత్తం ఆయనకి తెలుసు. ఆయన సన్నిధిలోకెళ్ళినప్పుడు నేను అడగవలసింది ఏంటి? దీనస్థితిలో ఆయన్ని ప్రార్థన చేయడం. అలాగే సుంకరి ఏం చేశాడు? ఆకాశం వైపు చూడటానికైనా నేను సరిపోనని చెప్పి తల వంచుకుని రొమ్ము కొట్టుకుని, దేవా పాపిని కరుణించు, మూడే మాటలు ప్రార్థన చేశాడు. అతడి కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడిననుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వెంత ధనవంతుడివైనా కూడా ఆ ధనంలో నీ నమ్మిక కాదు గాని, దీనత్వం అనేది, దీన మనస్సు అంటే మొఖం వేలాడేసుకొని ఏదో చాలా నీరసంగా ఉండమని కాదు. దేవునితో పోల్చుకున్నప్పుడు నేనేమీ కాదు, నథింగ్ అనే ఆలోచన నీకు ఎప్పుడైతే వస్తదో అదే దీనత్వం. అందుకనే అబ్రహాము అక్కడ ఉన్నాడు. లాజరు, అబ్రహాం కూడా. ధనవంతుడు అక్కడ పేదవాడైన లాజరు కూడా ఉన్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. తర్వాత వచనాలు మనం చూస్తే, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. మూలవాక్యం మనకి ఇదే కదా. శోధన సహించేవాడు ధన్యుడు. ఎందుకంటే ప్రభువు మనకు అనుగ్రహించేటటువంటి జీవ కిరీటాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది. జీవ కిరీటం అంటే ఈ లోకంలో అనేక రకాలైన కిరీటాలు మనకి ఇవ్వబడతాయి. ఏదైనా కాంపిటీషన్‌లో గెలిచినప్పుడు, లేకపోతే ఇంకా కొన్ని కొన్ని సందర్భాలు. కానీ అవన్నీ కూడా ఇక్కడితో మనం ఆగిపోతాయి. మన లోకంలో ఉన్నంత సేపు ఆ కిరీటాలు, తర్వాత మనకు కూడా వచ్చేవి కాదు. కానీ దేవుడు ఇచ్చేటటువంటి ఆ జీవ కిరీటం అనేది నిత్యము, అంటే శాశ్వత జీవితానికి గుర్తు. అలాంటి శాశ్వత జీవితం నువ్వు పొందాలి అంటే శోధన సహించాలి. ఆ శోధన సహించినప్పుడు మాత్రమే నీవు ఆ జీవ కిరీటాన్ని పొందుతావు. అంతేగాని నో క్రాస్ నో క్రౌన్ అంటారు. దేర్ ఇస్ నో క్రాస్ నో క్రౌన్ అంటారు. అంటే మన జీవితంలో సిలువ అనుభవం లేకుండా కిరీటం పొందటం అనేది కష్టం. చాలా మంది ఏంటంటే కిరీటానికే ఆతృత పడతారు తప్పించి ఆ సిలువ అనుభవం పొందకుండా కిరీటాన్ని మనం పొందలేం. అదే ఇక్కడ యాకోబు గారు చెప్తున్నారు. ఒక్కొక్కరి జీవితంలో సిలువ అనేది ఒక్కొక్క రకంగా ఉండవచ్చు. శ్రమలు అందరికీ ఒకే విధంగా రావు. ఒకళ్ళకి అనారోగ్యము, లేకపోతే ఇంకొకళ్ళకి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు, మరొకటి శత్రువుల వల్ల బాధ, లేకపోతే ఇంట్లో వాళ్ళ బాధ, లేకపోతే అధికారుల వల్ల బాధ, లేకపోతే ఇతర మతస్థుల వల్ల బాధ, రకరకాలైనటువంటి శ్రమలు, క్రైస్తవుడికి వచ్చే శ్రమలు, రకరకాల శ్రమలు, క్రీస్తు మార్గం. ఈ శ్రమలు మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం పడే శ్రమ యేసుక్రీస్తు మార్గంలో నడిచేటప్పుడు పొందే శ్రమను మాత్రమే శ్రమగా గుర్తించాలి. చాలా మంది ఏం చేస్తారంటే, వాళ్ళ తాహత్తుకు మించిపోయి అప్పులు చేసేసి, తాహత్తుకు మించిపోయి సంపద సమకూర్చుకుని, ఏంటోనండి దేవుడు మమ్మల్ని బాధలు పెడుతున్నాడంటారు. లేకపోతే వాళ్ళ పడని వస్తువులు తినేసి అనారోగ్యం తెచ్చుకుని, ఏంటోనండి దేవుడు మమ్మల్ని బాధలు పెడుతున్నాడు. ఇలాగా అది కాదు గాని, అందుకని మీ స్వకీయ ఆలోచన చేత ఏడవబడి మరులు, కింద వచనాలు అంటాడాయన. మీ స్వకీయ ఆలోచనల చేత మీరు ఏడవబడి మరులు కొల్పబడి శోధింపబడుతున్నారు. అది శోధన కాదు. దేవుడు ఎప్పుడు శోధించేవాడు కాదు, పరీక్షించేవాడే. శోధన అనేది అపవాది. అపవాది లోకం వైపు మనల్ని ఆకర్షింపచేసి అందులో పడి కొట్టుకునేటట్టు చేస్తే అది శోధన. దేవుడు ఎప్పుడు కూడా పరీక్షిస్తాడు. అబ్రహామును పరీక్షించాడు, యోబును పరీక్షించాడు, దానియేలును పరీక్షించాడు, మరి షడ్రక్, మెషక్, అబేద్నెగోలను పరీక్షించాడు. నిన్ను నన్ను కూడా దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షకి శోధనకి మనం వ్యత్యాసం తెలుసుకోవాలి. ఆ పరీక్ష, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అనుకున్నప్పుడు, చిత్తం ప్రభువా, నీ చిత్తం నా జీవితంలో నెరవేర్పు జరగాలని చెప్పి మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకున్నప్పుడు, ఆ పరీక్షలో నెగ్గే మార్గం కూడా ఆయనే మనకి చూపిస్తాడు. శోధన తప్పించిన మార్గం కూడా ఆయనే చూపిస్తాడు. క్రింది వచనాలు మనం గమనించినట్టయితే, శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడుబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడను. దురాశ గర్భము ధరించి పాపమును కన్ను, పాపము పరిపక్వమై మరణమును కన్ను. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనవి జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ దుష్టత్వమైన గమనాగమల కలుగు ఏ లాభ ఛాయైనను ఆయన తాను సృష్టించిన వాటిలో
మనము ప్రథమ ఫలములుగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్పం ప్రకారము కనెను. ఈ మాట పౌలు గారు కూడా వాడతారు, కనెను అన్న మాట. సత్యవాక్యం చేత నేను మిమ్మల్ని కన్నానని. ఇక్కడ చాలా చక్కగా చెప్పినాడు. దురాశ గర్భం ధరించి పాపాన్ని కంటదంట. అంటే పాపం ఎప్పుడు చేస్తాం మనం? దురాశ. అవ్వమ్మ గారికి తోటలో ఉన్న చెట్లన్నిటి పళ్ళు తినమన్నాడు దేవుడు. కానీ ఆవిడకి ఏది తినాలంది? దేవుడు ఏదైతే వద్దన్నాడో అదే తినాలనుకుంది. అదే దురాశ. మనకు వద్దు అనుకున్నది కావాలనుకోవటమే దురాశ. దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో దాన్ని కావాలనుకోవటమే దురాశ. ఆ దురాశ చివరికి ఏమవుద్ది? గర్భం ధరించి పాపాన్ని కంది. కనేసింది కదా పాపాన్ని. ఆ పాపం పరిపక్వమై మరణం. వాళ్ళు ఆధ్యాత్మికంగా చచ్చిపోయి ఏదైనా వనం నుంచి గెంటివేయబడ్డారు. మనమైనా అంతే. దేవుడు వద్దన్న పని చేసి ఆ పాపాన్ని మీదకు తెచ్చుకున్నప్పుడు తప్పనిసరిగా అట్లాంటి శిక్ష మనం అనుభవిస్తాము. కాబట్టి అట్లాంటి వాటికి మీరు ఛాన్స్ ఇవ్వద్దు. దేవుడు ఇచ్చేది ప్రతిది కూడా మేలైనదే ఇస్తాడు మీకు. మేలైన ఈవులే ఇస్తాడు, మంచివే ఇస్తాడు. ఎందుకంటే ఆయన జ్యోతిర్మయుడు. ఆయన దగ్గర చీకటి ఏమాత్రము లేదు. చీకటి క్రియలేనవి లేవు. ఆయన ఎప్పుడు కూడా ఇచ్చేది వెలుగు ఫలాలు ఇస్తాడు. కాబట్టి వాటిని మీరు తీసుకోండి. ఆయన సంకల్పం ప్రకారం సత్య వాక్యంతో మనల్ని కన్నాడంట. అంటే మనల్ని పౌలు గారు అంటారు కదా, నేను మిమ్మల్ని కన్నాను అంటాడు కొరింథీయుల్ని. అంటే వాక్యం చేత మీకు రీబర్త్, పునర్జన్మ అనేది వచ్చేటట్టుగా, క్రొత్త జీవితం వచ్చేటట్టుగా నేను కష్టపడి, ఒక గర్భిణీ స్త్రీ ప్రసవం దినానికి ఎన్ని వేదనలైతే పడుతుందో అన్ని వేదనలు పడ్డాను మిమ్మల్ని దేవుని వైపు మరల్చడానికి అని చెప్పి పౌలు గారు అంటారు. అదే విధంగా ఆయన అంటాడు, సత్య వాక్యం వల్ల మనల్ని కన్నాడు. ఎందుకంటే ప్రథమ ఫలాలుగా మనం ఉండాలి. ప్రథమ ఫలాలంటే మీరు తర్వాత చూడండి, ప్రకటన గ్రంథం 14:4 దేవదూతలు ఆకాశం నుంచి కొడవళ్ళు కిందకి వేయబడితే దేవదూతలు వచ్చి పంటను కోస్తారు. ఆ గురుగులు వేరేగాను, ఫలాలు ఫలించే వాటిని వేరేగాను తీసి ఆ గురుగుల్ని కాల్చి వేస్తారని అక్కడ వ్రాయబడి ఉంది. అంటే ముందుగా జరిగేటటువంటి కోత, మళ్ళీ ఆ తర్వాత ఆ శ్రమల కాలం, ఏండ్ల పరిపాలన అది కాకుండా ముందుగా జరిగేటువంటి కోతలో ప్రథమ ఫలాలుగా మనం వెళ్ళాలని ఆయన సత్యవాక్యం చేత మనల్ని కన్నాడు. అంటే మనల్ని కూడా ఆ దేవదూతలు కోసే కోతలో ఫలించే విత్తనాలుగా మనం ఉండాలి. అంతే తప్పించి గురువిందలుగా మనం ఉండాలి, లేకపోతే తప్ప తాలు గింజలుగా ఉండాలని అనుకోవట్లేదు. కాబట్టి ఫలించే విత్తనాలుగా ఎప్పుడైతే ఉన్నామో మనం ఆ పరలోకానికి వెళ్ళి జీవ వృక్ష ఫలాన్ని తినే అవకాశం కూడా దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా ఉండాలని సత్యవాక్యం చేత, వాక్యాలు చాలా ఉంటాయి, చాలా మంది చెప్తారు, కానీ మనం వినే వాక్యం సత్యవాక్యం. ఎందుకంటే మన దేవుడు సత్యవంతుడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు అని పిలాతు దగ్గర కూడా చెప్తాడు కదా. అంటే అప్పుడు ఆయన అంటాడు, సత్యం అనగా ఏమి? సత్యం అని ఎదురుగుండా పెట్టుకుని సత్యం అనగా ఏమి? ఇప్పుడు కూడా సత్య మార్గం తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనం వాళ్ళకి చెప్పవలసినటువంటి బాధ్యత మనకుంది. నా ప్రియ సహోదరులారా, మీ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడును, మాట్లాడుటకు నిదానించును, కోపించుటకు నిదానించు ఉండవలెను. ఇదందరూ కూడా మనకి తెలిసిన మాటే. వినటానికి వేగిరపడండి, మాట్లాడటానికి వేగిరపడొద్దు. విన్నదంతా కూడా వెంటనే మాట్లాడేయొద్దు. ఒక్కసారి విన్న తర్వాత మాట్లాడటానికి 4 సార్లు ఆలోచించంటాడు. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక కనికల్లా నిజము తెలిసిన మనుషుడిపో నీతిపరుడు మహిళ సుమతి అన్నాడు. ఏదైనా సరే విన్న వెంటనే వేగిరి పడకుండా నిజమేంటి అబద్ధం ఏంటో తెలుసుకుని దాని మీద మనం విచారణ జరిపి మాట్లాడాలి. ఆ మాట వల్ల చాలా చేటు వస్తుంది. ఆ మాట వల్ల పరలోకానికి వెళ్తాం, మాట వల్ల నిత్యాగ్ని కూడా వెళ్తాం. కాబట్టి మాట మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కోపం వద్దు. ఎందుకంటే మనుషుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. ఎందుకనగా చూడండి, మోషే వంటి వాడే అనవసరంగా కోపం పడి చివరికి కనాన్లో ప్రవేశించలేకపోయాడు. మోషే గారితో పోల్చుకుంటే మనమేంటి? కాబట్టి మనం కోపం దగ్గర చాలా జాగ్రత్త వహించాలి. మనుషుల యొక్క కోపం దేవుని నీతిని నెరవేర్చదు. చివరి క్షణంలో కూడా మనం ఆ పరలోక భాగ్యాన్ని కోల్పోవటానికి కోపం కారణం అవుతుంది. కాబట్టి కోపాన్ని మీరు చాలా వరకు తగ్గించుకోమని చెప్పి అసలు కోపం లేకుండానే ఉండాలి. అందుచేత సమస్త కల్మషమైన విరవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడిన మీ ఆత్మల రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. మీరు వినివారు మాత్రమే అయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారై ఉండండి.
వినేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాక్య ప్రకారం ప్రవర్తించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. యూదుల గురించి యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు వినటానికి, మాట్లాడటానికి, చదవటానికి, కంఠస్థం చేయటానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారంట. ఎక్కడన్నా మర్చిపోతామేమో అని రక్షరేకుల్లాగా వాక్యాలు ఏదో అంటారు కదా! తాయెత్తులా కూడా చేతులకు కట్టుకొని తిరుగుతారంట వాళ్ళు. అలాగే గుమ్మాల మీద, తలుపుల మీద ఎక్కడ పడితే అక్కడ వాక్యాలుంటాయి. వింటారు, చదువుతారు, కంఠస్థం చేస్తారు. కానీ వాళ్ళలో ఉన్న లోపం ఏంటంటే ఆచరించరు. మనలో కూడా చాలా మంది ఉన్నాం కదా! అలా ఉన్నట్టయితే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదంటాడు. అదే విధంగా ఇంకొక మాట ఏమంటాడంటే, మీరు నాలుకను అదుపులో పెట్టుకోకపోతే నిష్ప్రయోజనమైన ఆరాధన అవుతుంది. నిష్ప్రయోజనమైన ఆరాధన అవుద్ది. మీరెంత పవిత్రంగా ఆరాధించినా, ఆరాధన అయిన వెంటనే మీ నాలుకను అదుపులో పెట్టుకోకుండా మీరు మాట్లాడినట్టయితే దానివల్ల ఫలితం అనేది ఉండదు. నాకు తెలుసు ఒక స్నేహితురాలనే చెప్పొచ్చు. పరలోకమే కిందకి దిగి వస్తదా అన్నంత చక్కగా ఆరాధన చేస్తా ఆవిడ. కానీ బయటకొచ్చిందట కత్తులాంటి మాటలు మాట్లాడద్దు. దానివల్ల ఆరాధన నిష్ప్రయోజనమైనటువంటి ఆరాధన. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొను వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. ఎవడైనాను వాక్యమును వినువాడయ్యుండి వాక్య ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖం చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టు వాడు వెంటనే మరిచిపోనైతే స్వాతంత్రంనిచ్చు సంపూర్ణమైన నియమములలో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయ్యుండి తన క్రియల్లో ధన్యుడగును. ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయంను మోసపరుచుకొని భక్తిహీనుడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. భక్తి గలవాడు అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కల్మషమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరండను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము మనకంటకుండా తమ్మ తాను కాపాడుకుంటే ఈ వాక్యాలు మనం గమనించినట్లయితే 18వ వచనం చివరి వరకు మనం గమనిస్తే నీ మాట చాలా జాగ్రత్తగా ఉంచు, నీ నాలుకను అదుపులో ఉంచు. నీ నాలుక అదుపులో లేకపోతే నువ్వు ఎంత పవిత్రంగా ఆరాధన చేసినా దాని వల్ల ఫలితం అనేది ఉండదు. అదే విధంగా అద్దంలో మొహం చూసుకుని పర్వాలేదని బాగానే ఉన్నాలని బయటకు వెళ్ళగైతే సంతృప్తి పడతావు. అలా కాకుండా నువ్వు అద్దంలో మొహం చూసినప్పుడు తేరిపార చూసి నీ ముఖంలో ఉన్న లోపాలను నువ్వు ఎప్పుడైతే గమనించావో అదే విధంగా వాక్యం చదువుతున్నప్పుడు నీ జీవితంలో ఉన్న లోపాలను నువ్వు గమనించగలిగి నువ్వు సరి చేసుకున్నప్పుడు ఆ వాక్యం చదువుట వల్ల నీకు ప్రయోజనం అనేది ఉంది అని చెప్తూ చివరికి అంటాడు, నిజమైన భక్తి ఏంటంటే విధవరాలను దిక్కులేని వారిని పరామర్శించి వారి అవసరతల్లో నువ్వు పాలు పంచుకో. అదే సమయంలో ఇహలోక మాలిన్యం నీకు అంటకుండా చూసుకో. నువ్వు చెరువులో కలువ పువ్వు కోసుకోవడానికి దిగితే దాన్ని మాత్రమే తెచ్చుకో. అంతే తప్పించి దాని కింద ఉన్న బురదను మాత్రం నువ్వు అంటించుకుని ఇంటికి వచ్చేయొద్దు. అక్కడే కడిగేసుకుని రా. అంతే తప్పించి నేను చేస్తున్నాను కాబట్టి అక్కడికి వెళ్ళాను కాబట్టి వాళ్ళు అటువంటి వాళ్ళు కాబట్టి నేను కూడా అలా మారిపోయిన తండ్రి ఏం చేయనని అనొద్దు. నువ్వు సహాయం చెయ్యి, కానీ ఇహలోక మాలిన్యాన్ని నీ చేతికి నువ్వు హృదయానికి అంటించుకోవద్దని చెప్తున్నాడు. ఈ యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే మనం పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఇతరులు పరిపూర్ణమైన విశ్వాసంలో పాలిభాగస్తులు అవునట్లు మనకున్నటువంటి అనుభవ జ్ఞానం చేత వారిని ప్రోత్సహించాలి. అంతే తప్పించి నేను రక్షింపడ్డాను, నా భర్త రక్షింపడ్డాడు, నా పిల్లలు రక్షింపడ్డారు, పర్వాలేదు, నాకేం పర్వాలేదు అని అనుకోవద్దు. అట్లాగైతే నువ్వు అసలైన క్రైస్తవురాలివి, క్రైస్తవుడు కానీ కాదు. నీకు ఇచ్చిన తలాంతును ఉపయోగించి దేవుని సేవ చేయి. రెండోది, అలా చేస్తూ ఉన్నప్పుడు శోధనలు వస్తాయి తప్పకుండా. ఆ శోధన సహించే మార్గం కూడా, తప్పించిన మార్గం కూడా ఆయనే చెప్తాడు. శోధన సహించు, జీవ కిరీటం పొందు. నీ మాటను అదుపులో పెట్టుకో, నీ నాలుకను అదుపులో పెట్టుకో. వాక్యం ద్వారా నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటూ ఇతరుల జీవితాన్ని సరిచేయటానికి ఒక సలహాదారుడుగా ఉండు. అంతే తప్పించి నాకు కాబట్టి వాక్యం వచ్చని ఇష్టమైనట్టు ఇతరుల్ని గద్దించి మాట్లాడవద్దు. సాత్వికతతో బోధించు. అదే సమయంలో ఒట్టి బోధకు మాత్రమే పరిమితం కాకుండా చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే విధవరాండ్రికి, అదే విధంగా తల్లిదండ్రులు లేని బిడ్డలను ఆదరించి పౌలు గారు అదే చేశారు కదా. ఆయన రాత్రంతా వాక్యం చెప్పేవారు, పగలంతా ఆయన టెంట్స్ డేరాలు కుట్టి విధవరాండ్రని
తల్లిదండ్రులు లేని వారిని పోషించి ఆదుకున్నాడు. అది అసలైన భక్తి. కాబట్టి ఇందులో మనకు అర్థం కానివి ఏమీ లేవు. మనకు అర్థం కానివేమిలో ముఖ్యమైన సంగతి ఏంటంటే, దేవుడు తన కార్యాన్ని భూమి మీద నిర్వహించడానికి నీవు, నేను ఒక సాధనంగా ఉండాలంటే, ఆయనకిష్టులైన బిడ్డలుగా పరిపూర్ణమైన విశ్వాసంతో మనం ఉన్నప్పుడు, ఆయన మనల్ని ఎన్నుకుని ఆయన కార్యానికి మనల్ని వినియోగించుకుంటాడు. ఆయన చేతిలో వినియోగింపబడడం కంటే ధన్యకరమైన జీవితం మరొకటి లేదు కాబట్టి, అట్లాంటి జీవితాన్ని మనం పొందుకుందాం. అట్టి నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించును గాక. దయగల మా ప్రభువా, ధ్యానించిన వాక్యం ముప్పుదంతులుగా, నూరంతులుగా దీవించమని ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.